హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచుకున్నారు కదా. ఈరోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. యాక్చువల్లీ చాలా మందికి సాంబార్ అంటే చాలా ఇష్టం. దట్టు ఇంట్లో చేసేది కాకుండా చూడండి, బంతి భోజనాల్లోని అక్కడ పెళ్ళిళ్ళలోని పెడతారు కదా, అలాంటి సాంబార్ అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. దానికోసమే చాలామంది బిర్యానీ కోసం చాలామంది వెళ్తే, ఈ అదాంటిక్ సాంబార్ కోసం చాలామంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సాంబార్ రెసిపీని ఎలా చేయాలి అని చెప్పి మనం అయితే ఈ వీడియోలో చూసేద్దాము. సో మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. అండ్ ఇంకా ఈ రెసిపీ మొత్తం మీకు అర్థం అవ్వాలి, సేమ్ అదే స్టైల్లో మీకు సాంబార్ రెసిపీ రావాలి అంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలా అయితేనే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది, చిన్న చిన్న టిప్స్తో కూడా. అలా ఈజీగా మనకి ఏంటంటే సేమ్ ఇంకా మనకి భోజనాలు ఎలా పెడతారో అలాంటి రెసిపీయే మనం ఈ రోజు అయితే చెప్తున్నాము. ఈ రెసిపీ కోసం మనం ముందుగా కుక్కర్లో పెసరపప్పును పెట్టుకొని పేస్ట్ లాగా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మసాలా కోసం, సాంబార్లో వేసుకునే మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పి ఇవన్నీ మనం తీసుకుంటున్నాము. ఇవన్నీ కూడా కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కొంచెం దూరగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. పచ్చిపచ్చిగా ఉంటే మళ్ళీ అంత టేస్ట్ అనేది రాదు. సో పచ్చిపచ్చిగా కాకుండా కొంచెం దూరగా వేగరేయండి. సో ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇలా ఫైనల్గా ఏంటంటే నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పౌడర్ అవైలబుల్ లేకపోతే డైరెక్ట్ మీరు కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఆ కొబ్బరి తురుముని మీరు యాడ్ చేసేసుకోవచ్చు. కొబ్బరి తురుము యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో అవన్నీ అలా వేగిన తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పౌడర్లా కాకుండా కొంచెం ముద్దలాగా మసాలా గ్రేవీ టైప్లో మనం ఏంటంటే దాన్ని మిక్సీ చేసుకోవాలి. అదంతా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కొంచెం కరివేపాకు, ఇంకా ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఏంటంటే మనం సాంబార్ పెట్టుకోవడానికి అనమాట. మళ్ళీ మనం తాలింపులాగా పెట్టుకోం కాబట్టి మనం ముందుగానే ఇలా చేసేసుకుంటున్నాము. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకొని అండ్ చూసారు కదా ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కొంచెం ఇలాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏమైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏమైతే ఉన్నాయో ఆనియన్స్ని కూడా మనం ఇందులోనే యాడ్ చేసేసుకొని ఇంకా ముందుగా పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కొంచెం ఆనియన్స్కి వాటికి ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్కి తెలిసేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా ఒక 1 కప్ వరకు బెండకాయలు, ఇంకా 1 కప్ వరకు ఆనపకాయలు, ఇంకా 1 కప్ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు కావాలి అనుకుంటే ములంకాడలు, ఇలా మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మరి అన్ని వెజిటేబుల్స్తో కాకుండా ఇలా ఒక 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్తోనైతే యాడ్ చేసుకొని ఇలా వీటికి ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా. ఇలా ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యారెట్ తురుము ఉంటుంది కదా, ఒకవేళ మీ దగ్గర క్యారెట్ తురుము కాదు ముక్కలు తినేస్తాము అనుకుంటే డైరెక్ట్గా మీరు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు ముక్కలు తినడానికి కొంచెం ఇబ్బంది అనుకుంటే ఇలా తురుము చేసుకొని వేసేసుకున్నారు అనుకోండి, అసలు తినేటప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తినేటట్టు కూడా ఉండదు అనమాట. అంత బాగుంటుంది క్యారెట్ తురుము వేసుకుంటే. ఇప్పుడు ఈ క్యారెట్ కూడా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ వెజిటేబుల్స్ అన్ని కొంచెం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కుక్కర్లో పెట్టుకున్నాం కదా బాగా, సో దాన్ని అంతటి ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు దాన్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పప్పుని ఇందులో యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి. సో ఇదేంటంటే ఒక 5 మినిట్స్ మళ్ళీ ఇలా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. ఓన్లీ ఆ పప్పుని ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఏంటంటే ఒక 2 మినిట్స్ మళ్ళీ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఆ ముద్ద ఏదైతే ఉందో మీకు చెప్పాను కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ముద్దలా మసాలా చేసుకోండి అని చెప్పి. సో ఆ ముద్ద ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్
బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుపును కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి పులుపు ఎక్కువ కావాలి, సాంబార్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం పులుపుని ఎక్కువగా యాడ్ చేసుకోండి. సో మనకి ఏంటంటే అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎందుకంటే కొంచెం వాటర్ అనేది కానీ పులుపుని కానీ ఎక్కువ యాడ్ చేసుకోండి. మనం మసాలా ముద్దని యాడ్ చేస్తాం కాబట్టి మనం వాటర్ ఎంత యాడ్ చేసినా కూడా అది కొంచెం ముద్దగా అయిపోతుంది అనమాట సాంబార్ అనేది. సో మీరు ముందుగానే ఎక్కువ కావాలి అనుకుంటే ముందుగానే ఎక్కువ యాడ్ చేసుకొని నేనైతే ఇలాగా కొంచెం చిక్కగా చేస్తున్నాను సాంబార్ని. ఇంకా మీకు కొంచెం కారం కావాలనుకుంటే ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ ఎండుమిరపకాయల కారం సరిపోతుంది. ఇంకా కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి తగ్గట్టు ఉప్పు, 2 రెబ్బలు కరివేపాకు, ఇంకా కొంచెం ఇంగువ, ఒక చిన్న ముక్క బెల్లంని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ కొంచెం బాయిల్ అవనివ్వండి. ఒక 5 మినిట్స్ దింపేస్తున్నాం అనగానే కరివేపాకును యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. సో ఏంటంటే అండ్ అప్పుడే ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మీకు ముందుగా చెప్పినట్టు 5 to 7 మినిట్స్ బాయిల్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే సాంబార్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ అయితే సేమ్ భోజనాల్లో పెట్టినట్టే ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. బాయ్ బాయ్.